గుడ్ మార్నింగ్ సిద్ధు. సిద్ధు లేస్తలేడు. సిద్ధు గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ అట. గుడ్ మార్నింగ్ సిద్ధు. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూనా? సిద్ధు ఒక్కడే అంటాడు మంచాల. దొంగ సిద్ధు లే. సిద్ధు ఈరోజు ఏంటి? ఈరోజు ఏంటి ఫెషల్? ఎందుకు? అయితే పండుగ అయితే మనకేం పండుగ? పండుగ వేసుకోవాలనా? నువ్వు కృష్ణునివా? దొంగ కృష్ణునివా? మొన్న కొట్టినావు కదా స్కూల్లో. సిద్ధు మొన్న స్కూల్లో ఉట్టి కొట్టిండు. ఏమొచ్చినాయి నాని? ఫస్ట్ సారి వేరే వాళ్ళు కొట్టారు, సెకండ్ సారి సిద్ధు కొట్టిండు. హాయ్ చెప్పు. హాయ్ అండి అందరికీ. ఈరోజైతే కృష్ణాష్టమి కదా, మేమైతే ఇల్లు ఇట్లా కడుక్కొని మంచిగా పూజ చేసుకున్నాం. కృష్ణాష్టమి అని కాదు, ఈరోజు సోమవారం కాబట్టి ఎలాగో మేము ఖచ్చితంగా దీపం పెట్టుకుంటాం కాబట్టి అందులోనే ఇక కృష్ణాష్టమి కూడా అయిపోయింది కాబట్టి మాకు అంతగానం ఏం పని అనిపించలేదు. ఎలాగో రోజు చేసుకునే పని కదా అని చెప్పేసి అందులోనైతే కలిసిపోయింది. ఇంకొకటి ఏంటంటే చాలా అది షార్ట్ వీడియోస్ ఏం అంటే ఫుల్ వీడియో పెట్టేసి చాలా అంటే చాలా రోజులు అయిపోయింది ఇలా పని చేసుకుంటూ వీడియోస్ పెట్టేసి. అలాగే నేను బయట పనికి కూడా వెళ్తలేను కదా ఈ మధ్యలో, ఎందుకంటే మా అమ్మ దగ్గరికి వచ్చిన దగ్గర నుండి నేనేం పనికి వెళ్ళలేదు. ఎందుకంటే నాకు మా అమ్మ దగ్గరికి వచ్చినాక ఒక 4-5 రోజులు జ్వరం వచ్చింది. అలాగే మాకు పనులు కూడా లేవు, ఖాళీగానే ఉంటున్నాము. ఖాళీగా ఉన్నప్పుడు ఏం వీడియోస్ తీస్తాము? ఏమిటో ఇంట్లోనే నార్మల్గా వీడియోస్ తీసుకుంటే పెట్టేస్తాము కదా. సో అదే పెడుతున్నాను నేను కూడా. చాలామంది తెలియని వారు ఏమంటున్నారు అంటే 3 పూట్ల తినడం వీడియోసేనా, ఇంకేమీ లేదా, 3 పూట్లు తినుకుంటుండేనంటే సారీ, మీ అందరికీ చెప్పవలసింది ఏంటంటే నేను తినడమే కాదు, ఇంట్లో పని చేసుకుంటా, నేను టైలరింగ్ చేసుకుంటా, నేను బయట పని కూడా వెళ్తాను. కాకపోతే ఇప్పుడు బయట పనులు ఎక్కువ లేవు కాబట్టి నేను ఇంట్లో ఖాళీగా ఉంటున్నా. ఖాళీగా ఉండే బాధలు ఏంటంటే నా రొటీన్ రోజు ఏం చేసుకుంటామో అవే వీడియోస్ అయితే పెట్టేస్తున్నాం. వంట ఏం చేసుకుంటాం, ఈరోజు ఏం చేస్తున్నాం అన్నది అది వీడియోని అయితే పెట్టేస్తున్నా. ఈరోజు ఏంటంటే కృష్ణాష్టమి కదా, సిద్ధు అయితే పొద్దున్నే సేమియాని అయితే అడిగేసిండు కాబట్టి మా స్నానాలు పూజలు అన్నీ అయిపోయినాక ఈరోజు ఏంటంటే ఇంకా గుడికి కూడా వెళ్ళొచ్చేసినాము. అసలు గుడి దగ్గర వీడియో తీయాలి అని నేను అనుకున్నా, కానీ సిద్ధు వస్తే నాకు కొంచెం వీడియో తీయడానికి హెల్ప్ ఉంటుంది అనుకుంటే సిద్ధు నాకన్నా ముందుగానే పోయి వచ్చిండు. అందుకని చెప్పేసి నేను గుడి దగ్గర ఏం వీడియో తీయలేదు. నేను ఒక్కదాన్ని వెళ్ళినా కాబట్టి ఏం తీయలేదు. మళ్ళీ అక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి నాకు తీయడానికి కొంచెం సిగ్గు అనిపించి నేనైతే తీయలేదు అంతే. ఇక్కడనైతే సేమియానైతే వేయించుకున్నా, కొంచెం దూరగా వేయించుకున్నాం. నూనెనైతే కొంచెం నూనె పోసి సేమియానైతే వేయించుకున్నాం. ఇవి పాలు ప్యాకెట్స్ పాలు కాదు, మేము తెచ్చుకుంటాం కదా పాలు, అవే పాలతో ఈరోజైతే సేమియా వేసుకుంటున్నాము. మాకైతే పోసేటమే పాలు అయితే మంచిగా చిక్కగానే పోస్తుంది. మేము అవే పాలతోనైతే ఈరోజు సేమియా వేసుకుంటున్నాము. ప్యాకెట్స్ పాలకనంటే బర్రెపాలే నయం నా తెలిసేది. ఇంట్లో మనం కుళ్ళ కొనుకొచ్చుకున్న పాలే మంచిగా ఉంటాయి, వాటికే పాలు. ప్యాకెట్స్లో ఏం కలుపుతారో ఏం చేస్తారో తెలియదు. దానికన్నా బెటర్ ఇవి మనం కొనుకొచ్చుకుంటాం కాబట్టి చాలా అంటే చాలా నయం అని నేను అనుకుంటా. ఎప్పుడైనా సేమియా ఇట్లా వేసుకోబుద్ది అయినప్పుడు కూడా వాళ్ళనే మళ్ళీ ఎక్కువ పాలు ఉన్నాయని చెప్పేసి అడుగుతాము. ఎప్పుడో ఒక్కసారి లేనప్పుడు అయితే పాల ప్యాకెట్ అయితే తెచ్చుకుంటున్నాము. వాస్తవానికైతే చెప్పాలంటే వాళ్ళ దగ్గర నుండే మేము ఎక్కువ పాలు తెచ్చుకుంటాం. ఇక్కడ సేమియా వేసిన, ఆలుకులు వేసిన, ఇలా ఏంటంటే జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఏం లేదు, చాలా సింపుల్గా వేసేసుకున్నాము. ఇంట్లో ప్రస్తుతానికి ఏం లేవు, ఉన్న వీటితోనైతే వేసేసినాం. సేమియా అయితే బాగుంది. ఇలాచి వేసుకుని, ఇలాచి తర్వాత సేమియా ఉడికిన తర్వాత నేను చక్కెర వేసుకున్నా. చక్కెర ఫస్ట్ వేసుకోబుద్ది కాదు ఎందుకునో, సేమియా ఉడికిన తర్వాతనే చక్కెర వేసుకోబుద్ది అవుతుంది. ఇక్కడ సిద్ధు సేమియా వేసుకుంటుండో, నేనేమో వీడియో తీస్తున్నా సిద్ధు సేమియాది. ఇదేమో నా సేమియా. కొంచెం ఎక్కువ తొందరగా అయ్యేది ఏముంటుందంటే సేమియా పాయసం, అంతకుమించి ఇంకేముంటుంది? ఏముండదు. ఎక్కువ తినేదైతే సేమియానే.
ఎప్పుడైనా వేసుకోవాలంటే బెల్లం అన్నం చేసుకోవాలంటే దానికి చాలా ఇంట్రెస్ట్ ఉండి పాయసం చేసుకోవాలని నేను అనుకుంటా. అది అంత తొందరగా మంచిగా ఈజీ అవుతుంది కానీ కొంచెం టైం పడుతుంది అన్నట్టు. అట్లా అని చెప్పేసి తొందరగా అయ్యేది ఏంటంటే మనకు సేమియా పాయసం కాబట్టి మనం తొందరగా వేసేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఈరోజు అయితే బెండకాయ చారు వేసేస్తున్నా. మా బెండకాయ ముక్కలు చాలా తక్కువ ఉన్నాయి కదా, అవి ఇక్కడి కాదు ఇంటెనక తోట ఉంది, అల్లకి లాంటి అయితే మాకు తెంపించేసింది. ఇవి ఏమి మందులు ఇట్లా ఏమి వేయకుండా న్యాచురల్గా పండినాయి అన్నట్టు. ఇవి వాస్తవానికి మనం చూపించాలని కొనుకొచ్చుకునేది చాలా వరకు తోటలలో మందులు ఒక్కసారైనా, కానీ ఆంటీ ఇంటికి 4-5 చెట్లు పెట్టేసింది. చాలా మంది పిల్లలకైతే బెండకాయ పెడితే జ్ఞాపకం వండుకుంటారు అని చెప్పేసి చాలా మంది అంటుంటారు. నిజంగానే ఆంటీ అయితే బెండకాయ పిల్లలకు చాలా మంచిది. మీకు చెప్పండి, పిల్లలు ఉన్నప్పుడు అయితే వారానికి ఒక్కసారైనా ఖచ్చితంగా, ఒక్కసారో 2 సార్లు ఖచ్చితంగా అయితే వండుకునేటోళ్ళము. కానీ ఇప్పుడు ఇద్దరు లేరు కదా, వాళ్ళు లేకపోయేసరికి మేము ఎక్కువ అవి వండుకుంటలేము. అలాగే మా వారు కూడా తెస్తలేరు అన్నట్టు బెండకాయలు. సిద్ధుకు ఎక్కువ నచ్చదు బెండకాయ, తినడు. మా పిల్లలకు మేమైతే మంచిగా తినేస్తాము, అలాగే మా వారు కూడా తినరు. కాబట్టి బెండకాయని వాళ్ళు లేనందుకు మాకు చాలా గ్యాప్ వచ్చింది అన్నట్టు బెండకాయ కూర వండుకోవడానికి. కొన్ని ఉన్నాయి కదా అని చెప్పేసి నేనేమో వీటితో కూర వండలేదు, చారు చేసిన, బెండకాయ చారు చేసిన. చాలా అంటే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత వేసుకున్నాం కాబట్టి బాగుంది, నచ్చింది కూడా సూపర్గా. చాలా సింపుల్గా నేనైతే ఫస్ట్ అయితే బెండకాయలు అయితే వేయించేసుకున్నా. అవి కొంచెం లైట్గా వేయించుకుంటే బాగుంటాయి. అలాగే కూడా వేసుకోవచ్చు కొన్ని ముక్కలు, కాకపోతే కొంచెం వేయించుకుంటేనే బాగా అనిపిస్తుంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేసిరా, నేను వేయించేటప్పుడు బెండకాయలకి వెళ్ళి ఏ జిగురు రాలేదు. అంటే వీటికి ఏ మందు వేయకపోతే జిగురుకి ఇట్లా రాదు కావచ్చు, మందులు వేస్తేనే జిగురు వస్తుంది కావచ్చు అని నేను అనుకుంటున్నా. బెండకాయలు వేయించుకొని పక్కకు పెట్టిన తర్వాత ఒక 2-3 పావుల నూనె పోసుకొని, మనకు కూరకు సరిపడా నూనె పోసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు వేసుకొని అయితే కొద్దిసేపు వేగిన తర్వాత అలాగే ఉల్లిగడ్డ కూడా వేసేసుకున్నా. ఉల్లిగడ్డలు కూడా అవి మంచిగా మగ్గిన తర్వాత బెండకాయలు వేసుకొని కొద్దిసేపు ఉడికినాక అల్లము, పసుపు, అలాగే ఉప్పు వేసుకొని కొద్దిసేపు అయితే ఒక 5 నిమిషాలు అయితే వదిలేసిన. అవి ఉడికిన తర్వాత అవి అవి అయితే ఉడుకుతూనే ఉన్నాయి. ఉడికేటప్పుడు ఏంటంటే నేను చింతపండు నానేసుకొని అందులో అయితే వేసుకున్నా. కారం ఏమి వేయలేదు, అలా పచ్చిమిర్చి వేసినా కాబట్టి మళ్ళీ కారం ఎక్స్ట్రా ఏమి వేయలేదు. చాలా బాగా వచ్చింది, చాలా బాగా నచ్చింది. నేనైతే ఇలా 2 సార్లు తినేసిన అన్నం అయితే. నిజాలు చెప్పుకోవాలంటే ఈరోజు నేను 2 సార్లు అన్నం అయితే తినేసిన, అందుకని చెప్పేసి చెప్తున్నా. మనం అనుకుంటాము కూరగాయలు తిని బోరు కొట్టింది, ఈరోజు చికెను మటను అనే స్పెషల్ ఏంటని చాలా వరకు వీడియోస్ తీసి పెడతా. కానీ నాకు తెలిసినంత వరకు అయితే చికెన్తోనో మటన్తోనో నేను అంతగానం తినను. నాకు అసలు నచ్చదు ఎందుకో. తింటా కానీ అంతగానం ఎక్కువ ఇష్టంగా తినను. కూరగాయలతో తిన్నంత మంచిగా నేను చికెన్తో ఇట్లా ఏం తినలేను. నాకు పప్పు, ఇట్లా బెండకాయ చారు, కూరగాయలతోనే మంచిగా కడుపు నిండా తింటా నేనైతే. ఏంటి అక్క కడుపు నిండా తింటూ ఉంది అని అనుకుంటారా? తినాలి మరి, తింటేనే కదా పని చేయడానికి శాతం అవుతుంది, తినపోతే శాత కాదు. చాలామంది ఏంటంటే లావు ఉన్నావు ఎంత తింటావు. లావుగా ఉన్న వాళ్ళు బక్కగా ఉన్న వాళ్ళకంటే ఎక్కువ ఏం తినరు, ఇంకా లావుగా ఉన్న వాళ్ళ కంటే బక్కగా ఉన్న వాళ్ళే ఇంకా చాలా బాగా తింటారు. నేను అందరిని చూస్తుంటా, కొంతమందిని అబ్జర్వ్ చేస్తూ ఉంటా, అట్లా అని చెప్పేసి నేను చెప్తున్నా, తప్పు ఏమనుకోకండి. బక్క ఉన్న వాళ్ళు బొక్కలలో పెడతారు అని నేను అనుకుంటా. సో లాస్ట్కి అయితే మా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా లాస్ట్కి ఏంటంటే కొంచెం మెంతిపొడి యాడ్ చేసి, కొత్తిమీర వేసి మెంతిపొడి యాడ్ చేసిన అంతే. చాలా సింపుల్, చాలా అంటే చాలా బాగుంది నిజంగా. నాకు ఈరోజు ఎందుకో బెండకాయ చారు బాగా నచ్చేసింది. సో ఇంతే, ఇది అయితే ఇక అయిపోయినాక ఇది మధ్యాహ్నము. నేను ఇక్కడనైతే అన్నం పెట్టుకుంటున్నాము. సిద్ధుకు నాకు అన్నం అయితే పెట్టుకుంటున్నాం. మా వారు ఎటు వెళ్ళిరని అనుకుంటారా? మరి మా వారు పక్కన ఉన్నారు, చేయగడుకొచ్చుకోవడానికి అయితే వెళ్ళిర్రు. తర్వాత అంటే వేస్తున్నా నేను మేము ఉన్నదే ముగ్గురం ఒక్కసారి తినాలి కదా, మళ్ళీ ఒక్కొక్కరం ఒక్కసారి తింటే బాగోదు. అందుకని చెప్పేసి ఫస్ట్కి అయితే సిద్ధుకైతే పెట్టేసి కర్రీ అయితే వేస్తున్నా. కొంచెం చారు లెక్కనే ఉంది కానీ నిజంగా బాగుంది, నాకు ఎందుకో నచ్చేసింది ఈరోజు బెండకాయ చారు బాగా. ఇదైతే సిద్ధు అన్నము, సిద్ధుకి ఇచ్చేసిన. నా అన్నం అయితే వేసుకుంటున్నా. నేను వేసుకున్న తర్వాత అయితేనే మా ఆయనకైతే వేసి ఇచ్చిన అన్నట్టు.
ఎందుకంటే కొంచెం చేయగడుక్కుంటా అని చెప్పేసి కొంచెం లేట్గా వచ్చింది కాబట్టి అంతలోపు నేను వేసుకున్నాను అంతే. మీరు ఈ కృష్ణాష్టమి స్పెషల్ ఏం చేసుకున్నారు, అలాగే ఏం చేసిర్రు, ఏం తిన్నారు, ఏం స్వీట్ చేసుకున్నారు అన్నది కామెంట్లో చెప్పవరి. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు ఎప్పుడు తినుకుంటేనే వీడియోస్ చేస్తారు, ఇంకేమైనా పని పాట లేదా అంటారు. తినడమే కాదు, పని కూడా చేస్తాను, బయట పనికి కూడా వెళ్తాను, అన్ని పనులు చేస్తాను. సో మా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా వీడియో ఎలా ఉందన్నది కామెంట్లో చెప్పండి. అలాగే ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. మీరు ఇచ్చే లైక్ నా వీడియోని ముందుకు తీసుకెళ్తుంది. సో బాయ్. ఇక్కడ సిద్ధునే ఎందుకు మరి చూపిస్తుండే, సిద్ధు బెండకాయలు ముక్కలకి ఎక్కుతుండే కాబట్టి సిద్ధునే చూపిస్తుంది. బాయ్.